ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియోలో ఇలాంటి భయంకరమైన చేపలు కొన్నింటిని చూపించాను. అలానే ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో కూడా అంతే భయంకరమైన చేపలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుందాం. అలానే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బారాకోడా ఫిష్ నోట్లో 200 పళ్ళు వరకు ఉండే ఈ క్రూరమైన చేప అగ్ర మాంసాహారి. ఇది ఏ చేపనైనా విత్ ఇన్ సెకండ్స్ లో వాటిపై దాడి చేసి చంపి తినేస్తుంది. ఇంకా ఈ సముద్రంలో గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్ తో కూడా దూసుకెళ్లిపోతుంది. వీటికి కంటి చూపు అనేది చాలా షార్ప్ గా ఉంటుంది. అంటే ఇవి ఈ సముద్రంలో మెరిసే చేపల్ని ఎక్కువగా తింటుంది. ఈ స్కూబా డైవర్స్ కూడా ఈ సముద్రాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ పైన ఏదైనా మెరిసే వస్తువు ఉందంటే ఈ చేప అది కూడా చేప అనుకుని ఈ స్కూబా డైవర్స్ పై దాడి చేసిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. దీని కత్తుల్లాంటి పళ్ళు సహాయంతో ఏ చేపను పట్టుకున్నా కూడా ఆ చేపని 2 ముక్కలుగా నరికేస్తుంది. 6 అడుగుల పొడవు మరియు 50 కేజీల బరువు వరకు పెరిగే ఈ చేపలు విషపూరితమైనవి. అంటే ఈ చేపలను కనుక మనుషులు తింటే ఆ మనుషులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయినా సరే కొంతమంది ఈ చేపల్ని చాలా ఇష్టంగా తినేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆ లాజిక్ ఏంటంటే వీటిలో ఉండే భారీ చేపల్లో మాత్రమే ఆ విషం ఉంటుంది. ఎందుకంటే ఈ చేపలు విషపూరితమైన చేపలను కూడా చాలా దారుణంగా చంపి తినటం వల్లే వాటి విషం వీటి బాడీలో ఉండిపోతుంది. కానీ ఈ మనుషులు కేవలం మీడియంగా ఉండే చేపలను మాత్రమే తింటుంటారు. ఇలాంటి చేపల్లో విషం అనేది ఉండదు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఓషన్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వెల్స్ క్యాట్ ఫిష్. ఈ భారీగా పెరిగిపోయిన ఈ చేపను చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఈ చేపకి ఆకలి అనేది చాలా ఎక్కువ అని. అందుకే ఇది ఈ నీళ్ళలో కనపడే ప్రతి దాన్ని తినటానికి ముందుకు దూసుకొచ్చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఇది ఈ నదుల్లో ఉండటం వల్ల అలానే ఇంత భారీగా పెరిగిపోవటం వల్ల ఈ చేపను తినటానికి ఏ జీవి ముందుకు రాలేదు. కాకపోతే ఇది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే వేరే చేపలకి ఆహారంగా అయిపోతుంది. పెద్దదైన తర్వాత దీన్ని టచ్ చేయాలంటే అవి దీనికి ఆహారంగా అయిపోతాయి. మామూలుగా ఈ భారీ చేప మనుషులపై దాడి చేయదు. కానీ ఇది గుడ్లు పెట్టే సమయంలో మాత్రం మనుషులు ఎవరైనా నీళ్ళల్లోకి దిగితే దాని నోట్లో ఉన్న సూదుల్లాంటి పళ్ళతో ఈ మనుషులను కూడా కొరికేస్తుంది. అయినా సరే ఈ భారీ చేపని మనుషులు మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. దీని మాంసం చాలా రుచిగా ఉండటంతో ఇంత భారీ చేపని ఈ నదుల్లోంచి పట్టుకొచ్చి మరీ వండుకు తినేస్తున్నారు. ఆ టైంలో ఈ చేపను పట్టుకుని రావటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది ఏకంగా 10 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఇంకా 150 కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది. యూరోప్ లో ఉండే నదుల్లో మరియు లేక్స్ లో ఈ చేప మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది ఫిషర్ మ్యాన్స్ ఈ చేపల్ని సరదాగా కూడా వేటాడుతుంటారు. అలా అక్టోబర్ 2025లో పోలాండ్ లో 2 ఫిషర్ మ్యాన్స్ 90 నిమిషాల పాటు ఎంతో కష్టపడి ఈ భారీ చేపని పట్టుకున్నారు. కానీ ఈ చేపను వీళ్ళు వండుకుని తినలేదు, అలానే చంపలేదు. కేవలం సరదాగా వేటాడటానికి మాత్రమే పట్టుకున్నారు. ఇది 10 అడుగుల పొడవు ఇంకా 130 కేజీల బరువును కూడా కలిగి ఉంది. తర్వాత ఈ చేపని ఈ నదుల్లోకే ప్రాణాలతో వదిలేశారు. మోరే ఈల్. ఏ చేపకి లేని వింత శక్తి ఈ చేపకుంది. అదేంటంటే ఈ చేప నోట్లో మామూలు దవడతో పాటు దాని గొంతు లోపల మరొక దవడ కూడా ఉంటుంది. మొదటి దవడ ఏదైనా ఆహారాన్ని పట్టుకోగానే గొంతులో ఉండే రెండవ దవడ ముందుకొచ్చి ఆ జీవిని లాగి గొంతు లోపలికి లాక్కెళ్ళిపోతుంది. దీని రూపానికి తగ్గట్లుగానే ఈ చేప కఠినమైన మాంసాహార వేటగాడు. దీని దవడలు ఎంత బలంగా ఉంటాయంటే ఇవి ఎండ్రకాయల్ని, లోబ్స్టర్స్ వంటి గట్టి పెంకు గల జీవులను కూడా నమిలివేస్తుంది. ఇంకా ఈ ఆక్టోపస్ మరియు స్క్విడ్స్ వంటి జీవులను కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఈ చేప చూస్తానికి ఇంత భయంకరంగా ఉన్నా కూడా ఇది మనుషులపై అగ్రెసివ్ గా అటాక్ చేసే చేప కాదు. కానీ ఈ స్కూబా డైవర్స్ తెలియక వీటి గుహల దగ్గర చేతులు పెడుతూ లేదా వీటికి ఆహారం పెట్టబోయేటప్పుడు ఇవి వాళ్ళ వేళ్లను కూడా ఆహారం అనుకుని కొరికేస్తుంటాయి. ఈ చేపల నోట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కరిస్తే ఆ గాయాలు త్వరగా మానవు. ఇంకా ఇన్ఫెక్షన్స్ గా మారిపోయి వాళ్ళకి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. పాము రూపంలో ఉండే ఈ చేపకి కంటి చూపు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ దీని ముక్కు రంధ్రాలు చాలా శక్తివంతమైనవి. ఈ సముద్రపు నీళ్ళల్లో మైళ్ళ దూరంలో ఉన్న రక్తం లేదా చనిపోయిన జీవుల వాసనను కూడా ఇది క్షణాల్లో కనిపెట్టగలుగుతుంది. ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ సముద్రాల్లో బ్రతుకుతున్న ఈ చేప ఏకంగా 10 అడుగుల పొడవు వరకు పెరుగుతూ అలానే 30 కేజీల బరువుతో కూడా బ్రతుకుతుంది. కొంతమంది మనుషులు ఈ చేపను తినడానికి
బాగా ఇష్టపడుతుంటే మరికొంతమంది దీన్ని ఒక పెట్ ఫిష్ లా పెంచుకోవటానికి కూడా ఇష్టపడుతూ వాళ్ళ ఇళ్లలో వీటిని పెంచుతున్నారు. ఇంత క్రూరంగా భయంకరంగా ఉన్న ఈ చేపను కూడా ఈ సముద్రంలో ఇద్దరు వేటగాళ్లు చాలా బలంగా వేటాడుతూ చంపి తింటుంటాయి. అవి ఒకటి ఈ సొర చేపలు, రెండవది ఈ సముద్రాల్లో ఉండే విషపూరితమైన పాములు. చూస్తానికి సన్నగా ఉన్న ఈ విషపూరితమైన పాము కూడా ఈ మోరే ఈల్ని చాలా దారుణంగా వేటాడి మరీ చంపి తింటుంది. పయారా ఫిష్. దీని రూపాన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఈ చేప ఎంత భయంకరమైన వేటగాడో అని. దానికున్న పొదునైన ఆ 2 పళ్ళు చూస్తానికి చాలా భయంకరంగా కనిపిస్తుంటాయి. అందుకే దీన్ని వ్యాంపైర్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. ఈ చేపకి అత్యంత ఇష్టమైన చేపలు వచ్చేసి ఈ పిరానా చేపలు. మామూలుగా ఈ పిరానా చేపలు ఎంత ప్రమాదకరమైనవో మనకు తెలుసు. అయినా సరే ఈ పిరానా చేపలని ఇది చాలా దారుణంగా వేటాడి చంపి తినేస్తుంది. ముందు దానికున్న బలమైన 2 పళ్ళని వాటి బాడీలోకి గుచ్చిపడేస్తుంది. ఇక ఎప్పుడైతే ఆ చేప చనిపోయిందని తెలిసిందో అప్పుడు ఆ చేప బాడీని 2గా చీల్చేసి ఆ చేప మొత్తాన్ని ఆహారంగా తినేస్తుంది. ఇది వేటాడే క్రూరత్వం ఇంత దారుణంగా ఉంటుంది. అయితే భయంకరంగా కనిపిస్తున్న ఈ చేపకు కూడా 2 శత్రువులు ఉన్నారు. వాటిలో ముసళ్ళు మరియు పింక్ డాల్ఫిన్లు. అమెజాన్ నదిలో బ్రతికే ఈ చేపని కొంతమంది మనుషులు తినడానికి కూడా ఇష్టపడుతుంటే మరి కొంతమంది మాత్రం కేవలం ఈ చేప ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి మాత్రమే వీటిని పట్టుకుంటూ మనకు చూపిస్తుంటారు. తర్వాత వాటిని ఈ నదుల్లోకే వదిలేస్తుంటారు. కానీ ఆ టైంలో ఈ చేపను చూపించేటప్పుడు వాటి బలమైన పళ్ళు వీళ్ళ శరీరాన్ని గుచ్చేసిన సంఘటనలు కూడా చాలానే జరిగాయి. అందుకే ఈ ఫిషర్మెన్స్ వీటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంటారు. ఎందుకంటే దీని కింద దవడ నుంచి పైకి వచ్చిన ఆ 2 భారీ పళ్ళు ఏకంగా 6 అంగుళాల పొడవు వరకు ఉంటాయి. సుమారు 4 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఇంకా 18 కేజీల బరువు ఉండే ఈ చేప ఈ నదుల్లో భారీగా పెరిగిపోతున్న పిరానా చేపల సంఖ్యను తగ్గించటంలో ఈ ప్రకృతికి చాలా సాయం చేస్తుంది. జైంట్ స్టింగ్రే. చూస్తానికి ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ చేప బాడీలో ఒక్క ఎముక కూడా ఉండదు. షార్క్ చేపల్లాగానే వీటి శరీరం మొత్తం కేవలం కార్టిలేజ్ అనే మెత్తటి ఎముకతో ఉంటుంది. అంటే మన చెవి దగ్గర ఉండే భాగం ఎలా ఉంటుందో ఈ చేపలకు కూడా అలానే ఉంటుంది. ఇది ఏకంగా 13 అడుగుల పొడవు ఇంకా 300 కేజీల బరువుతో పెరుగుతుంది. 2022 జూన్లో కంబోడియాలోని మెకాంగ్ నదిలో దొరికిన ఒక భారీ స్టింగ్రే చేప ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సాధించింది. దీని తోక భాగంలో 38 సెంటీమీటర్ల పొడవైన రంపం లాంటి ఒక ముళ్ళు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది, అలానే విషపూరితమైంది. ఆ ముళ్ళు మొత్తం విషంతో నిండి ఉండి ఈ చేపపై దాడి చేయడానికి వచ్చే సొరచేపలు మరియు మొసళ్ళు ఇంకా మనుషులపై కూడా దాని పొదునైన ముళ్ళుతో మన శరీరంలోకి గుచ్చిపడేస్తుంది. ఆ ముళ్ళు భాగం ఎంత బలమైందంటే ఈ మనుషుల ఎముకలను సైతం చీల్చుకుంటూ మన శరీరంలోకి దిగిపోతుంది. మామూలుగా ఈ చేపలు మనుషులపై దాడి చేయవు. కానీ ఈ చేపలు ఈ సముద్రపు అడుగు భాగాన ఉండే ఇసుకలో దాక్కుంటూ బ్రతుకుతుంటాయి. కొంతమంది స్కూబా డైవర్స్ తెలియక వాటి మీద కాలు వేసినప్పుడు అవి ఆత్మరక్షణ కోసం మన శరీరంలోకి దాని ముళ్ళుతో విషాన్ని ఇంజెక్ట్ చేసేస్తుంది. నిజానికి దీని విషం వల్ల తక్కువ ప్రమాదం ఉన్నా ఇది దాని ముళ్ళుతో పొడిచే ప్రదేశాన్ని బట్టి ఆ మనిషి బ్రతుకుతాడా లేదా అనేది నిర్ణయించబడుతుంది. గుండె భాగంలో లేదా పొట్ట భాగంలో కనుక ఇది పొడిచిందంటే ఇక ఆ మనిషి బ్రతకటం చాలా కష్టం. అందుకే చాలా మంది ఈ చేపను పట్టుకునేటప్పుడు ముందుగా దాని తోక భాగాన్ని పట్టుకొని ఈ చేపని కంట్రోల్ చేస్తుంటారు. లేదంటే దాని ముళ్ళుతో ఎప్పుడైనా ఈ మనిషి శరీరంలోకి పొడిచి పడేస్తుంది. వింతేంటంటే దీని తోకపై ఉండే 38 సెంటీమీటర్ల విషపూరితమైన ముళ్ళు పొరపాటున విరిగిపోయినా లేదా ఊడిపోయినా బల్లి తోకలాగా అది మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తుంది. స్నేక్ హెడ్ ఫిష్. ఇది చాలా మొండి ప్రాణం గల చేప. అంటే ఈ చేప అంత ఈజీగా చనిపోదు. ఏషియా మరియు ఆఫ్రికా దేశాల్లో బ్రతికే ఈ చేపలు చూస్తానికి కూల్గానే ఉన్న చేపల్లాగానే కనిపిస్తాయి. కానీ ఈ అమెరికాలో బ్రతుకుతున్న ఈ స్నేక్ హెడ్ చేపలు మాత్రం చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ఇంకా ఇది చాలా ఆకలితో ఉండే క్రూరమైన మాంసాహార వేటగాడు. నిజానికి ఇది అమెరికా జాతి చేప కాదు. మన దేశం నుంచే అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళ నదుల్లో వదిలేయగా అలా వీటి సంఖ్యని పెంచుకుంటూ ఇది ఇప్పుడు అక్కడున్న చేపలకి ఒక పెద్ద మాన్స్టర్ గా మారిపోయింది. దీని తల ఆకారం పాములాగా ఇంకా దాని స్కిన్ టెక్చర్ కూడా పాముకున్నట్లుగానే ఉండటంతో అందుకే దీనికి స్నేక్ హెడ్ ఫిష్ అని పేరు వచ్చింది.
మన ఇండియాలో ఉండే ఈ చేపని కొరమేను లేదా మట్టగుడిసె అని పిలుస్తుంటారు. ఈ చేపలు ఎంత బలమైనవి అంటే వేసవి కాలంలో ఈ చెరువులు ఎండిపోయినా కూడా అవి ఈ బురదలోకి దూరి కొన్ని వారాల పాటు నీరు ఆహారం లేకుండా కూడా బ్రతకగలుగుతుంది. ఇంకా కొన్ని చేపలైతే ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకి వలస కూడా వెళ్తుంటాయి. అలా ఇవి ఈ నేల మీద ఒక పాములా పాకుతూ 1/2 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళగలవు. వీటి మాంసం చాలా రుచిగా ఉండటంతో చాలా మంది ఈ చేపలను తినడానికి బాగా ఇష్టపడుతుంటారు. కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువ. 5 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ చేపలు చిన్న పాముల్ని, ఎలుకల్ని, పక్షుల్ని ఇంకా బాతు పిల్లలను కూడా చంపి తినేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.